1000 mm వర్షపాతం ఉంది సార్. ఒక ఎకరానికి వచ్చి 4000 మీటర్లు అయితే 40 లక్షల లీటర్ల వాటర్ మన రెయిన్ఫాల్ తీసుకుంటున్నాం సార్. కానీ ఇక్కడ హై వాటర్ ఇంటెన్సివ్ హార్టికల్చర్ వచ్చి పామాయిల్ సార్. పామాయిల్కి అత్యధికంగా 35 లక్షల లీటర్లు వాటర్ కావాలండి పర్ ఇయర్ పర్ ఎకర్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ రెయిన్ఫాల్ ఏమవుతుందంటే స్ట్రీమ్స్ అయ్యి, స్ట్రీమ్ నుంచి మళ్ళీ కాలువలు అయ్యి, కాలువల నుంచి మురికి కాలువలు అయ్యి, మురికి కాలువల నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది సార్. ఈ విషయం తమరు మీరు గమనించి ఫామ్ పాండ్స్కి ఒక చిన్న ఐడియా ఉంది సార్. మీరు ఎలా చేస్తే ఒక్క మాట చెప్తాను సార్. అది ఏమైందంటే ప్రతి దాంట్లోనూ వాటర్ స్ట్రీమ్ అవుతుందండి, ప్రతి చేలోను. అది హార్టికల్చర్ బాగా ఎక్కువ ఉందండి. అగ్రికల్చర్ అయితే మనం ఏం చేయలేమండి. అది ఏదైతే చివరికి వస్తుందో ప్రతి 5 acres ఒక ఫామ్ పాండ్ చేసి దాంట్లో దాన్ని హార్వెస్ట్ చేసి, జనరల్గా మనకి 12 నెలల కాలంలో 6 నెలలు వాటర్ ఉంటుంది సార్. ఫ్రమ్ జూన్ టు నవంబర్ టు మే వచ్చేసరికి డ్రై ఉంటుంది సార్. ఆ డ్రై టైంలో ఈ హార్టికల్చర్లో డ్రై మ్యాటర్ ఉంటుంది సార్. ప్రతి ఎకరానికి 2 టన్నుల డ్రై మ్యాటర్ వస్తుంది సార్ ఆన్ ఎన్ యావరేజ్. దీన్ని ఏదైనా కల్చరైజ్ చేసి దాన్ని బ్యాక్టీరియల్ కల్చర్ చేసి డికంపోజ్ చేస్తే అక్కడే మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగి మళ్ళీ మనం ఆ చేలోనే వాడుకొని ఎరువులు, యూరియా ఇవన్నీ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది సార్. ఇది అంటే మా అవగాహన సార్. మేము పాటిస్తున్నామండి. మీరు అవకాశం ఇస్తే అందరికీ చేస్తున్నారా? మీరు చేస్తున్నాం సార్. ఏంటి దానివల్ల లాభం ఏంటి? ఇప్పుడు నీళ్ళేమో నేలలోకి ఇంకుతాయి సార్. సో వాటర్ టేబుల్ పెరుగుతుంది సార్, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగిన ఎరువు మన వాటికే పనిచేస్తుంది సార్, మన చేనుకే. ఎంతవరకు ఎరువులు వాడకం తగ్గుతా ఉంది, ఖర్చు తగ్గుతా ఉంది దానివల్ల? మేము ఫస్ట్ ఇయర్ 75% ఇది చేసాం సార్, కెమికల్ ఫెర్టిలైజర్. సెకండ్ ఇయర్ 50% అండి. ఇప్పుడు థర్డ్ ఇయర్ లో 75% రెడ్యూస్ చేసాం సార్. 25% వాడుతున్నారు ఇప్పుడు 25% వాడుతుంది సార్. అంటే ఒకేసారి తగ్గిస్తే ఈల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి. ఈల్డ్ తగ్గలేదు ఇప్పుడు తగ్గలేదండి, కాన్స్టెంట్ గా ఉంది సార్. ఇప్పుడు నీకు ఈ ఎక్స్పీరియన్స్ అయినాక సార్ నెట్ జీరో ఏదైతే అనుకుంటున్నామో, పామ్ ఆయిల్ లో వచ్చే నీళ్లు అక్కడే భూగర్భ జలాలుగా మార్చండి సార్. అక్కడి నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా పామ్ ఆయిల్ లో వచ్చే అన్ని కూడా తీసుకొని మళ్ళా భూమిలో వేయడం, అవును సార్, మగ్గబెట్టి. ఇది చేస్తే చాలా వరకు ఎరువులు తగ్గిపోతాయి. రెండోది, మీరు ఫైనల్ గా ఏదైనా వాడాలంటే మైక్రో న్యూట్రియంట్స్ వాడడం. అవును సార్. కెమికల్ ఫెర్టిలైజర్స్ కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ వాడితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది. దానికి రేట్ కూడా ప్రీమియం వస్తుంది. ఎందుకు ఈ నియోజకవర్గం నేను అదే వెంకటరాజు గుడి చెప్పాను, ఈ ఎక్సర్సైజ్ మీరు స్టార్ట్ చేయండి, గవర్నమెంట్ మీకు అండగా ఉంటాం. అంటే మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మలేషియా నుంచి పామ్ ఆయిల్ మొక్కలు తీసుకొచ్చాం, ఫస్ట్ టైం చరిత్రది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2 సార్లు రేట్లు పడిపోతే సబ్సిడీ ఇచ్చాం, అక్కడి నుంచి కాపాడుకుంటూ వచ్చాం. మలేషియాలో ఏంటంటే హెవీ రెయిన్ ఉంటుంది, రెయిన్ ఫెడ్ ఇది. మన దగ్గర వెస్ట్ గోదావరి వాతావరణం బాగుంది, నీళ్లు లేవు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను వస్తే పెద్ద గొడవ మీరు చేసేది, కరెంటు స్లాబ్లో ఇమ్మని పెద్ద గొడవ చేసేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే కిందికి వెళ్తున్నారు, మీటర్ గాని పెడితే మీరు భరించలేరు. అందుకే ఆ రోజు నాకు ప్రత్యేకంగా వెస్ట్ గోదావరి జిల్లా అప్పట్లో, ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వచ్చారు. ఆ రోజు నేను చూస్తే మిమ్మల్ని అందరినీ చాలా వరకు ఈ మెట్ట ప్రాంతాలంతా ఒక ఎత్తు. ఒకప్పుడు మెట్ట ప్రాంతాలంటే చాలా చిన్న చూపు. అప్పుడంతా కూడా డెల్టా అంటే గొప్ప అనుకున్నారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. వాళ్ళు అక్కడే ఉన్నారు, మీరు మాత్రం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఒక్క నిర్ణయం, చరిత్రలో పామాయిల్. మీరు అక్కడ ఆగిపోయారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నా. అవన్నీ నేను మాట్లాడతాను, మీకు చెప్తాను. ఇది ఒక పైలట్గా తీసుకుందాం. ఈ గ్రామానికి వచ్చాను, మీరు చెప్పింది ఇమ్మీడియట్గా చేపిస్తాం. నా కాన్సెప్ట్ నెట్ జీరో. అగ్రికల్చర్ వేస్ట్ కూడా వేస్ట్ కాదు, దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే సంపదగా సృష్టించుకోవచ్చు, మళ్లీ పొలాలకు వేసుకోవచ్చు, అనేక లాభాలుంటాయి.
విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ మా, ఎక్సలెంట్. ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ చేశావు. చాలా మంది చదువుకుని ఉన్నారు ఇక్కడ, అందుకే చూస్తున్నారు అందరూ ఫ్యాంట్లే వేసుకున్నారు. ఇప్పుడంతా మోడర్న్ రైతులైపోయాం. మీరు చెప్పింది మీరు ఓసారి రైతుల్లో ఒకటి ఉంది, తెలివి ఎక్కువ, చెప్తే నీకేం తెలుసులే అంటారు. అదే పెద్ద సమస్య. ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే మీ తెలివి మేము కోఆర్డినేషన్ చేయగలిగితే, ల్యాబ్ ఫీల్డ్ రెండు సింక్ చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అది చేయడానికి ఇక్కడ నేను వచ్చా, చేసి చూపిస్తానని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కర్యా సార్ నమస్తే సార్. మళ్ళీ మీ అనుమతితో మన వరి నుంచి పామాయిల్కి కన్వర్ట్ అయ్యి సక్సెస్ అయిన రైతులు కూడా ఉన్నారు సార్. అందులో మనకి ఒక రైతు మీతో వివరాలు పంచుకుంటారు సార్, రైతులతో పంచుకుంటారు. వరి నుంచి పామాయిల్ కన్వర్ట్ అయిన రైతు సార్ రండి. రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, మొత్తం మినిస్టర్లకి, మొత్తం కలెక్టర్ గారికి, మొత్తం అందరికీ, నా తోటి రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను గత 25 సంవత్సరాల నుంచి మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు. నేను చిన్న సన్నకారు రైతునండి, 2.5 ఎకరాలు, 3 ఎకరాలు కౌలు చేస్తున్నాను సార్. మాది నల్ల రేగడ నేలండి. అది పామాయిల్కి అనువు కానీ నేల అని ప్రతి వాళ్ళు అపోహపడుతున్నారు, నేను కూడా ఉన్నాను అందులో. కాకపోతే ఈ 25 సంవత్సరాలు బట్టి మేము బోర్లు వేసి, ఆ బోర్లు పోతుంటే మళ్ళీ ఇంకో బోర్ వేసి వాటర్ ఎక్కువ వాడవలసి వస్తుందండి ప్యాడీకి. దాంతో మేము ఇసుకు చెంది పామాయిల్కి వెళ్ళాలనే నిర్ణయంతో ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల మొన్న రీసెంట్గా వచ్చిన మందా తుఫాన్ వల్ల 1 ఎకరం 3 గంటలన్నర కోసామండి. మిషను గంటకు వచ్చి 3,000 రూపాయలండి. 14 నుంచి 15,000 రూపాయలు, 10,000 నుంచి 15,000 రూపాయలు ఓన్లీ మిషన్ వాళ్ళే పట్టుకెళ్ళిపోయారండి. మాకు వచ్చే దాంట్లో 25% నుంచి దగ్గర 30% నా గింజలో కొన్ని పోయినాయండి. మాకు 50% వచ్చింది, అదనపు ఖర్చు అయింది. కానీ ఇప్పుడు మేము పామాయిల్కి ఎంత కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నామంటే, ఒక గ్రూప్ వేజ్గా 100 ఎకరం ఉందంటే, అంటే పైన నీరు ఉంటే కింద నీరు మామూలుగా మళ్ళీ నల్లాకరకు వచ్చేస్తుందండి. దానివల్ల ఆ మొక్క ఎర్రబడిపోద్దన్న ఓ అపోహలో మేమున్నాం. గ్రూప్ వేజ్గా మొత్తం అందరం కలిపి 100 ఎకరమో 150 ఎకరమో మొత్తం అందరూ రైతులందరూ యూనిటీగా ఉండి అందరూ ఒకే మొక్కేసి గాడులు కనుక తీస్తే ఈ నీరంతా బయటికి మొక్కల్లో లేకుండా వెళ్ళిపోతే పామాయిల్లో కన్వర్ట్ అయితే మాకు పామాయిల్ ఇప్పుడు ప్యాడీలో మొన్న మాకు 30 బస్తాలు అయిందండి. ఆ 30 బస్తాలు మామూలుగా 1776 రూపాయల రేటుని మనం అమ్మితే 71,000, 60,000 అలా వస్తున్నాయండి. అదే పామాయిల్కి వెళ్తే 10 టన్నులు అయితే 10 టన్నుల్లో 20,000 రూపాయల రేటుని వచ్చినా 2 లక్షల రూపాయలు, అందులో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పోయినా 1 లక్ష రూపాయలు. ఇందాక బాలు గారు చెప్పింది కరెక్టే సార్. పామాయిల్ రేటు తక్కువగా ఉన్నప్పుడు అంత ఆదాయం లేదండి. పామాయిల్ రేటు ఇప్పుడు 19,000 నుంచి 20,000 రూపాయలు ఉందండి. 10 టన్నులు ఖచ్చితంగా రైతుకు పండుతుంది. 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయినా 1 లక్ష రూపాయలు గ్యారంటీగా మిగులుతుందండి. అంటే అందరూ మిగులుతలేదని అన్నారు, 1 లక్ష రూపాయలు మిగులుతుంది. అయితే నేను సేంద్రీయ వ్యవసాయం కూడా చేశాను సార్. సేంద్రీయ వ్యవసాయం చేస్తామంటే నేను అంటే నాకు ఉన్న 2 ఎకరాల్లో 1 ఎకరం పియ్యాలు పెట్టానండి. ఎందుకోసం పెట్టానంటే ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు మామూలుగా షుగర్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. నేను కొంత తింటాను, తర్వాత నెక్స్ట్ నా తోటి రైతులు ఎవరన్నా మారేవాళ్ళు మీలాంటి పెద్దలు ఎవరైనా, ఏవో గారు, జేడీ గారు, డి గారు చాలామంది నా దగ్గర నుంచి పట్టుకెళ్ళారండి. నేను చేలోకి వెళ్ళలేదండి. ఏవో గారు చూసి ఈ మామూలు జీవామృతం కొట్టండి, చేప ద్రావణం కొట్టండి, లేకపోతే పాలింగు కొట్టండి, లేకపోతే పుల్ల మజ్జిగ కొట్టండి, లేకపోతే దర్శపర్ణి కొట్టండి, లేకపోతే అగ్నిహోత్రం కొట్టండి, లేకపోతే మామూలుగా మీరు తూటికాడి కషాయం కొట్టండి అంటేనే కొట్టాను తప్ప నేను మామూలుగా ఫెర్టిలైజర్స్ మట్టుకు వాడలేదండి. అది కూడా డ్రోన్ ద్వారా కొట్టాను సార్. డ్రోన్ కూడా డ్రోన్ ద్వారాగానే వాడాను సార్. టెక్నాలజీగా వాడేవండి. అంటే అది ఎలాగంటే ప్రకృతి ఇప్పుడు వర్షం ఉందండి, మామూలుగా ఏ నిమిషానికి వచ్చేద్దో తెలియదు. అదే డ్రోన్ అనుకోండి జస్ట్ 5 మినిట్స్లో 1 ఎకరం అయిపోతుంది సార్. ఆ ఎకరం వల్ల గమ్ముని ఎదరికి వెళ్తుందండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు నీ ఆరోగ్యం బాగుందా? నా ఆరోగ్యం నెంబర్ 1 అండి. నాకు 50 సంవత్సరాలు సార్. 50 సంవత్సరాలు ఇవాళ నేను 60 నుంచి 70 కేజీలు గడ్డి ఎత్తానండి. నాకు 3 ఆవులు ఉన్నాయి. ఇంటికాడ డ్రమ్ ఉంటుంది, అందులో
మామూలుగా జీవామృతం తయారు చేసుకుంటాను ఆవు పంచతం పట్టి. అది తయారు చేసి నా ఇంటికాడ ఉన్న కూరగాయల మొక్కలు కూడా పోసుకుంటాను సార్. అంటే నా గురించి, నా ఆరోగ్యం, తర్వాత నాతోటి నా రైతులు ప్లస్ ఎవరైనా నాకు తెలిసిన ఆఫీసర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ అంటే కొంచెం జడుస్తున్నారండి. మేము చెప్పేది నాకు వచ్చేదైతే ఎదరగా పండేదైతే 40 బస్తాలు అయింది అనుకోండి, నాకు 25 బస్తాలు అవుతుంది. కానీ నేను 1776 రూపాయలకి అమ్మనండి. 2500 రూపాయలు నిరుడి కూడా ఉన్నాయండి నా దగ్గర, 3000 రూపాయలు. అలాగైతే నేను అమ్ముతానండి. నాకు ఒక గది ఉంది, ఆ గదిలో వేసేస్తున్నాను సార్. వేసేసి అందులోంచి అమ్ముతున్నాను. అయితే నాకు నా ఆరోగ్యం కోసం నేను హ్యాపీగా ఉండాలి, తర్వాత నా తోటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అలాగే మొత్తం అందరూ హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో వేరే వాళ్ళ క్యాన్సర్ రాకూడదని నా క్యాన్సర్ ఇప్పించకూడదు. అంటే ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో వేళ మొన్న ఎమ్మెల్యే గారు రీసెంట్ గా చెప్పారండి, పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ పేషెంట్లకి ట్రైన్లు వేసారంటండి తీసుకెళ్తాకి. మన రాష్ట్రంలో అది జరగకూడదు. అయితే రాష్ట్రం లెవెల్లోకి నేను వెళ్ళాను సార్, మీలాంటి వాళ్ళు చూడాలి. కనీసం ఊర్లో నా వార్డ్ రేంజ్ లోకి నేను చూసుకోవాలని, ఊర్లో ఇంటింటికి నా వార్డ్ రేంజ్ లో చూసుకోవాలన్న ఉద్దేశంతో నేను అలా చేశాను సార్. కానీ అది గిట్టుబాటు అవుతలేదు. 1 ఎకరం తింటాకు కావాలి కాబట్టి అది ఉంచి ప్యాడీ టైపులో మొత్తం అందరూ గ్రామ యూనిటీగా పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ, కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి రైతులందరూ కూర్చోబెట్టి ఈ నల్ల రేగడి నేలలో కూడా పామాయిల్ వేసి, పామాయిల్ అంతర పంట కింద బనానా వేసి, బనానా అయిపోయాక ప్యాడీ ఎదరకు వచ్చేటప్పుడు అందులో కోకో కానీ ఒక్క కానీ మిరియాలు కానీ వేసి ఆ నల్ల రేగడి నేలలో కూడా ఎక్కువ ఆదాయం తీసి మేము ఎదరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్యాడీ నుంచి నేను పామాయిల్కి మాట్లాడడానికి కనెక్ట్ అయ్యాను సార్. వెరీ గుడ్. నాతోటి పాటు అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నది నా సంకల్పం సార్. థ్యాంక్ యూ. కోకో కూడా మంచిది, మంచిది ఆరోగ్యానికి. సార్ రెండోది పామాయిల్ కూడా మంచిది. నెయ్యి కానీ వేరుశనగ నూనె కంటే కూడా పామాయిల్ బెస్ట్ ఆయిల్ సార్. అదొకటి సార్, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేము ఆవులు మేపుతున్నాం సార్. ఆవుల్లో కొంచెం కాస్ట్ ఎక్కువైపోతుందండి. అంటే ఇప్పుడున్న దాంట్లో మీరు వచ్చాక దానా ఇస్తున్నాం సార్. ఇది వరకు ప్రభుత్వంలో దానాకి డబ్బులు కట్టాం, దానా రాని రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక తౌడు వచ్చి కేజీ నుంచి 30 నుంచి 35 రూపాయలు అయిపోయింది సార్. మాకు ఆవు పాలు కేంద్రం కాడికి వెళ్తే 35-40 రూపాయలు లోపే పడుతుంది సార్. అయితే మేము ఉలవ పిండి పెట్టి మేపాలన్న ఉద్దేశం నాదండి. అంటే నేను పక్కనున్న ఓళ్ళకి పోతానండి, 50 నుంచి 60 రూపాయలండి నేను పోసే పాలు. అయితే నేను ఉలవ పిండి పెడతాను, మామూలుగా దానాలు అవి పెట్టనండి. అంటే దానా పెడితే అందులో కెమికల్ శాతం ఎక్కువ ఉంటుందండి. పక్కన రుద్ర బ్యాటరీ ఉందండి, ఆ రుద్ర బ్యాటరీ నుంచి మామూలుగా దానా ఫీడు బయటికి సరఫరా చేస్తున్నారు. 6 నుంచి 7 రూపాయలు అండి. అది ఇవాళ పెడితే 3 లీటర్లు ఇచ్చే ఆవు ఆటోమేటిక్గా రేపు 4 లీటర్లు ఇస్తుంది సార్. కానీ నేను పెట్టే దానా వల్ల 3 ఇచ్చేది 3 ఇస్తుందండి, ఎక్కువ ఇవ్వదు. కానీ ఆరోగ్యం బాగుంటుంది, ఆ ఉలవల వల్ల ఆవు బాగుంటుంది, ఆ ఆవు వల్ల మేము బాగుంటాం, మేము బాగుంటే దేశం బాగుంటుంది. ఇప్పుడు నువ్వు పాలు అవి తయారు చేస్తే నేను వేరే వాళ్ళు తాగే పరిస్థితిలో ఉంటారు. అయితే రిజర్వ్ చేసుకోవాలి, రిజర్వ్ చేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ సార్, మేము 1 ఎకరం మామూలుగా పచ్చమేత వేసి ఆ పచ్చమేత కోసి ఆవులకి వేస్తాం సార్. పొద్దున్నే బండి వేసి వెళ్తాం, గడ్డి కోసుకొస్తాం, తీసుకొస్తాం. కానీ గిట్టుబాటు అవుతలేదు సార్. ఎన్ఆర్జీఎస్ నుంచి నిధులు ఏదన్నా ఉంటే ఈ రైతులు కోసుకునే వాళ్ళకి మాకు మత్తరలేసి, అట్లా కాకుండా ఊర్లో ఉండే రైతులంతా కలిసి గడ్డి వేసుకుంటే కామన్ గా ఒక డాక్రా ఉమెనో లేకుంటే ఒక రైతో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టి మీరు ఆ కల్టివేషన్ నరేగా డబ్బులు ఇస్తాం, మెకనైజేషన్ చేస్తాం, ఖర్చు తగ్గుతుంది, మీకు ఆదాయం పెరుగుతుంది, అది పెడతాం. అది ఒకే దుక్కునే కుదరదు సార్ మాకు. అక్కడ ఎవరి చేలో వాళ్ళు వేసుకుంటాకే అది ఎట్లా చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్డర్ కి ఇస్తున్నారు, కానీ ఓవరాల్ గా అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఏం చేయాలన్నా మోడల్ వర్కౌట్. అగ్రికల్చర్ కి ఇవ్వడం లేదు వాళ్ళు, హార్టికల్చర్ కి ఇస్తున్నారు సార్. భోజనం పెట్టేదే అగ్రికల్చర్ సార్. హార్టికల్చర్ డబ్బు కోసం సార్. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చండి, ఆరోగ్యం కావాలి సార్. అందుకేమా నువ్వు చెప్పింది ఉపన్యాసం నాకు కూడా బాగా నచ్చింది. నేను అదే మాట్లాడుతున్నా. మన చేతుల్లో నేను ఇక్కడే చేయగలుగుతాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే వాళ్ళతో మాట్లాడాలి, డెఫినెట్ గా టేకప్. మీ పెద్దవాళ్ళందరూ చేసి కదంతా ఈ ప్యాడీ వేసేవాళ్ళు, ఈ ఆవులు మేపేవాళ్ళు కూడా కొంచెం మీరు ప్రోత్సాహం ఇస్తే ఆ దానాల రూపంలో ఈ ఉలవలో పచ్చగడ్డి, ఎండుగడ్డి ఇలాంటివి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారు సార్. డబ్బు ఎంతైనా తర్వాత మనం సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే రాదు సార్. థ్యాంక్ యూ సార్. గుడ్, బాగా మాట్లాడాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాను. చాలా బాగా మాట్లాడాడు, స్పష్టత ఉంది. సార్ నమస్కారం సార్. నా పేరు పాతూరు రమేష్ సార్, మాది అచ్చినపాలెం గ్రామం అండి. రైతన్న మీకోసం కార్యక్రమంలో మా గోపాలపురం నియోజకవర్గం నల్లవదలు రావటం మా రైతులందరికీ ఆనందదాయకం సార్. నేను ప్యాడీ నుండి నల్లరేగడి నేలకి పామాయిల్ 3.5 ఎకరాలు వేసాను సార్. గత 6 సంవత్సరాల క్రితం వేసాను సార్. నల్లరేగడి నేలలో కూడా
పామాయిల్ బాగానే అవుతుంది సార్. మామూలు దాని మీద ఒక 2 టన్నులు దిగుబడి తగ్గుతాక నల్లరేగడి నెలలో కూడా పామాయిల్ బాగానే అవుతుంది సార్. నేను వేసి 6 సంవత్సరాలు లేదు సార్, 3.5 ఎకరాలు వేసానండి. ఇప్పుడు ఈ సంవత్సరం 5.5 టన్నులు అయిందండి. ఈ టన్ను వచ్చి 19,635 రూపాయలు ఉందండి. రైతుకి గిట్టుబాటుగానే ఉందండి. పామాయిల్ రైతులు బాగా ఇబ్బంది పడేది ఏంటంటే కరెంట్ లైన్లన్నీ పామాయిల్ తోటలు ఉండటం వల్ల అవి కోయటం వల్ల ఆ కమ్మ వెళ్ళి వైర్ల మీద పడి రైతు కూలీలు చనిపోతున్నారు సార్. వాటి మీద యాక్షన్ తీసుకుని ఆ వైర్లన్నీ తొలగించి కేబుల్ వేసే ఏర్పాట్లు చేస్తే మా రైతులందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతారు సార్. కేబుల్ అంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. కేబుల్ చాలా కాస్ట్ అవుతుంది, సైడ్కి మార్చాలి. అది 25% ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని తగ్గించి ఏం చేయాలో ఐ విల్ గివ్ గైడ్ లైన్స్. ముందు పక్కన వేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ నువ్వు అన్నట్టు భగవంతుడు మీరందరూ బాగా పనిచేసి ఆదాయాన్ని కూడా పెంచితే అప్పుడు కేబుల్ వేయచ్చు, దాంట్లో సందేహం లేదు. కొంచెం టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు ఆలోచనలు బాగున్నాయి, మీ ఆలోచనలు. ఆచరణలో కొంచెం మిస్ మ్యాచ్ ఉంది. ఆచరణ యోగ్యంగా మీ ఆలోచనలు ఉంటే ఫేజ్డ్ వారిగా మనం ముందుకు పోవచ్చు. నమస్కారం సార్, నా పేరు వేణు అండి, నల్లజర్ల గ్రామం. నేను రీసెంట్గా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వేసానండి జూన్లో. దానిలో ఇప్పటి వరకు ఏ విధమైన అంతర పంట అయితే వేయలేదు నేను. దానికి రైతన్న మీకోసంలో భాగంగా ఆర్ఎస్కే ప్రతినిధి మా ఇంటికి వచ్చారండి. ఆయన వచ్చి ఏదైతే అంతర పంటలు వేయొచ్చో దాని గురించి అరటి వేసుకుంటే మీకు సంవత్సరానికి 50 నుంచి 60 వేల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పారు. మేము దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఇప్పుడే ఆయన చెప్పడం వల్ల ఇక్కడ ఒక రైతును కూడా ఏసీ సక్సెస్ అయిన రైతును కూడా మాకు పరిచయం చేశారు. దాన్ని కూడా మేము ఆయనతో కూడా మాట్లాడితే ఆయన సలహా ఇచ్చారు, వేసుకోవడం వల్ల మనకి 50 నుంచి 60 వేలు ఆదాయం వస్తుంది ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ 70,000 to 80,000 ఆదాయం వస్తుందని చెప్పారండి. దాన్ని వేసుకోవడానికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం. దాంతోపాటు మాకు ఒక చిన్న యూనిట్ కూడా ఉందండి, క్యాజు ప్రాసెసింగ్ యూనిట్. దానిలో కూడా మేము క్యాజు ప్రాసెసింగ్ చేస్తుంటామండి ఇక్కడ. థ్యాంక్ యూ, వెరీ నైస్, గుడ్. ఎంత టర్న్ ఓవర్ ఉంది క్యాషు ప్రాసెసింగ్ యూనిట్? 2 crores చేస్తామండి. 2 crores ఉంది ఎంఎస్ఎంఈ. మీరు ఎంతమంది దాంట్లో? మా బ్రదరు నేను ఇద్దరు కలిసి. అవును సార్. పొలం ఎంత ఉంది? పొలం 8 acres ఉందండి. 8 acres. ఇప్పుడు ఈ రైతును చూసారు, నీ పేరేంటి? వేణు అండి. ఏం చదువుకుందా వేణు? ఎంకామ్ సార్. మీ బ్రదరు? మా బ్రదర్ 10th class సార్. వీళ్ళిద్దరిని చూశారు, ఇదే నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఆయన చేసింది వ్యవసాయ ఆధార పరిశ్రమ పెట్టాడు, ఎంఎస్ఎంఈ పెట్టాడు. జీడిపప్పు వస్తుంది, ఆ జీడిపప్పుని ప్రాసెస్ చేసి తద్వారా ప్యాకింగ్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చాడు. 2 కోట్ల టర్న్ ఓవర్ రీచ్ అయ్యాడు. ఆదాయం ఎంత వస్తుందమ్మా దీంట్లో పర్సంటేజ్? ఆదాయం 2 crores లో పర్సంటేజ్ 25 lakhs అట్లా ఉంటుంది. 25 lakhs అంటే దగ్గర మీరు